నమస్కారం. నా పేరు మామిడిపల్లి నాగభూషణం. అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం పెట్టాం. ఎందుకంటే దివ్యాంగులంటే చిన్న చూపు చూసే ఈ సమాజంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో గవర్నమెంట్లు మారినాయి. కానీ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి మోడీ గారు నిర్మలా సీతారామన్ రాజు ద్వారా కొత్తగా పెట్టిన ప్రవేశం ఏంటంటే మాకంటూ ఒక బడ్జెట్ పెట్టి దాంట్లో ఆ మన దివ్యాంగులు ఏ పరికరాల గురించి కానీ వేరే ప్రధానమంత్రి మాటలు అనేది తీసుకొస్తున్నారంట. అవి కొత్తగా తీసుకొచ్చే మాటలు కానీ తర్వాత ఆ దివ్యాంగ కోక్షల యోజన పథకం ఒకటి, ఇవన్నీ కూడా మోడీ గారు మాకు కొత్తగా ఎప్పుడూ లేని ఏ ప్రభుత్వం చేయని ఈ దివ్యాంగుల పట్ల, దివ్యాంగులని చిన్నచూపు చూసే వాళ్ళకి వీళ్ళు కూడా సమాజంలో ఒక మన దేశానికి వీళ్ళు కూడా ఒక వెన్నుముక్క అనేటట్టు మోడీ గారు మమ్మల్ని అందరినీ గుర్తించడం, దాన్ని బడ్జెట్ సమావేశంలో పెట్టడం, ఇవన్నీ కూడా పరికరాలు ఏ మార్గంలో మాకు పరికరాలు అందించి ఇదివరకు వెనుకటి మిషన్ కానీ లేకపోతే మన కాలు కృత్రిమ అవయవాలు అన్ని కూడా ఇవాళ టెక్నాలజీకి సంబంధించి దాన్ని మళ్ళీ చేసి మాకు అందించడం. ఇప్పటికే గవర్నమెంట్ ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్ మాకు పెన్షన్ రూపంలో 6,000 15,000 రూపాయలు ఎలాగా ఇస్తున్నారో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ గవర్నమెంట్ అందించిన రీతిలో ఈ పరికరాల విషయంలో కానీ చదువుకున్న విద్యార్థులకు శిక్షణ తరగతులు పెట్టి వాళ్ళకు ఏ సిస్టంలోనే కంప్యూటర్లతో నేర్పి వాళ్ళకు కూడా పిఎం అనే కార్యక్రమాన్ని కూడా మోడీ గారు మమ్మల్ని కల్పించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా దివ్యాంగుల పట్ల ఎవరైతే ఇలాగా పెద్ద మనసు చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మా దివ్యాంగులు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటామని చెప్పి తెలియజేస్తాం.